హలో అండి, టేస్టీ సింపుల్ చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. 1 kg బోన్లెస్ మీడియం సైజ్ చికెన్ పీసెస్ నీట్గా వాష్ చేసుకోవాలి. స్టవ్ పైన నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక దాంట్లో చికెన్ పీసెస్ వేసుకోవాలి. దాంట్లో ఓ టీ స్పూన్ పసుపు, ఓ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ మాత్రం యాడ్ చేయొద్దండి. 10 to 15 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరి చికెన్ అంతా కుక్ అయి దగ్గరగా అయిపోతుంది. ఈ చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాల్చిన చెక్క, ఇలాయచి, లవంగ మొగ్గలు, ఓ టీ స్పూన్ ఆవాలు, ఓ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు చల్లారాక ఫైన్ పౌడర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 250 ml ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయ్యే తర్వాత దాంట్లో చికెన్ పీసెస్ని వేసి లైట్గా గోల్డెన్ షేడ్లో వచ్చే వరకు కుక్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 4 టీ స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేయండి. దీంట్లో ఉన్న పచ్చి వాసన వెళ్ళే వరకు ఒక 4 to 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని పక్కకు దించేసి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీంట్లో ముందుగా రెడీ చేసుకున్న చికెన్ మసాలా పౌడర్ మిక్స్ చేసిన తర్వాత సాల్ట్, ఇంకా కారం పొడి ఇవి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మేము కొద్దిగా కారం తక్కువ తింటామండి, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండ్ కారం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఓ 2 మీడియం సైజ్ నిమ్మకాయల రసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లో వేసుకొని 1 or 2 days పక్కన ఉంచేసేయండి. ఆఫ్టర్ 2 days తర్వాత చికెన్ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.